ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాహుల్ ఓటు చోరీ వ్యాఖ్యలపై బిల్లును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేడు, ఒక్క ముస్లిం ఎమ్మెల్సీ లేడు కేటీఆర్. చదువులో రాణిస్తేనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు బాలకృష్ణ. తిరుమల శ్రీవారి సేవలో సినీ నటుడు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి. ఎన్నికల జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ లోక్సభలో కాంగ్రెస్ విపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల పలు సందర్భాల్లో ఆరోపించారు. ఆయన ఆరోపణలపై విచారణకు మాజీ జడ్జి సారథ్యంలో ప్రత్యేక విచారణ బృందం సిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని పిల్ సుప్రీంకోర్టు సోమవారం నాడు తోసిపుచ్చింది. ఈ అంశంపై ఎన్నికల కమిషనర్ ను ఆశ్రయించాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాలా బాగ్చిలతో కూడినటువంటి ధర్మాసనం పిటిషనర్ కు సూచించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బయటపడ్డ ఓటు చోరీ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసిన కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాయి. ఎంత సర్ప్రైజ్ చూసి 2-3 రకాల డిస్టర్బెన్సెస్ ఇందులో ఇవన్నీ అపార్ట్మెంట్ బిల్డింగ్ అవుతున్నాయి. అక్కడ వెళ్ళి చూస్తే కొన్ని అయితే చిన్న ఇల్లు, అందులో ఇంత పెద్ద ఎత్తున ఓటున్నట్టుగా రాస్తారు. మొత్తం కూడితే ఇది మేము మాకు అందిన సమాచారం, మాకు అందరిది ఏముంది అంటుంది యూ కెన్ వెరిఫై సార్. అందులో కూడా ఏం చేశామంటే ఎగ్జాంపుల్ ఎట్లా జరిగింది రకాలు జరిగింది. గోగూరి శ్రీనివాస్ రెడ్డి ఎగ్జాంపుల్ ఇవన్నీ తెచ్చాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేడు, ఒక్క ముస్లిం ఎమ్మెల్సీ లేడు. అజారుద్దీన్ ను జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నిలబడనీయకుండా ఒక పేపర్ మీద ఎమ్మెల్సీ అని రాసి బకరాను చేశాడు. అజారుద్దీన్ కు ఇచ్చిన ఎమ్మెల్సీ పోస్టు కోర్టులో నిలబడదు. ఈ విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. షేక్పేట్లోని ముస్లింలకు శ్మశాన వాటిక స్థలం అని ఇచ్చాడు. అది ఆర్మీ వాళ్ళు వచ్చి మాది అని పుంజుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అని అన్నాడు. అది కోర్టులో నిలబడలేదు. రేవంత్ రెడ్డికి అన్ని తెలిసిన ప్రజలను మోసం చేయడానికి అవ్వని పనులు చేస్తున్నాడు కేటీఆర్. మీ అందరికి తెలుసు, ముఖ్యమంత్రికి కూడా తెలుసు. అజారుద్దీన్ గారు మరి మళ్ళా టికెట్ అడుగుతాడేమో అని చెప్పి ఏం చేసిండు ఈసారి, ఆయనకి ఏదో ఎమ్మెల్సీ ఇస్తున్నా అని చెప్పి ఒక కాగితం ఏదో తయారు చేసి ఆయన ముఖాన కొట్టిండు, ఆయనను కట్టుకొట్టిండు, బక్రా చేసిండు. ముఖ్యమంత్రికి కూడా తెలుసు అది నిల్వది. అజారుద్దీన్కి ఇచ్చే ఎమ్మెల్సీ కోర్టులో నిలబడది, కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తున్నది. అట్లాగే పక్కన షేక్పేట్ల ఖబరస్థాన్కు జాగా ఇచ్చినా అన్నాడు, అక్కడ పోతే అది నిలబడది కోట్ల అని తెలుసు. ఆర్మీ వాళ్ళు వచ్చి వాళ్ళు నిలగొట్టిరు అక్కడ. అట్లాగే 42% రిజర్వేషన్ అంటాడు, అది కూడా కోట్ల నిలబడదని తెలుసు. ముఖ్యమంత్రికి తెలిసి ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజల్ని, బీసీలని, మైనారిటీలను మోసం చేస్తా ఉన్నాడు. అందుకే మరి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తే తప్ప మరి ఈ హామీలు అమలు కావు. జూబ్లీహిల్స్ గల్లీలో మీరు పంచుకొడితే ఢిల్లీలో అధిష్టానం అదిరి పడాలే. రేపటి రోజున ఖచ్చితంగా ఒక్కొక్క వాగ్దానం అమలు కావాలి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 3వ రోజు హిందూపురం పట్టణం కిరికెర పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. బసవనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు గదులు, బీటీ రోడ్డును ప్రారంభించారు. హిందూపురం పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు చదువులో రాణించాలని సూచించారు. విద్యారంగం అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. చదువు మీద అంత సమస్య కాదు. చిన్నప్పటి తండ్రి కాదు, గురువు దైవం అంతా నాన్నగారని ఆయన కొడుకులతో ఆయన ఒత్తిడితో ఆయన ప్రోత్సాహంతో 3 రకాలుగా చెప్పుకోవాలి. అలా నేను డిగ్రీ పూర్తి చేసుకోవడం, తర్వాత సినిమాల్లో నటించడం, బయట సినిమాల్లో నటించడం ప్రారంభమైంది నా యొక్క ఈ సినిమా రంగ ప్రస్థానం. సో అలా చదువు అనేది చాలా దాని విలువేంటో నాకు తర్వాత తెలిసి వచ్చింది. ఎంతో మంది స్నేహితులు
వాళ్ళ ప్రపంచం మొత్తంలో తెలుగులో ఉన్నారు, రాజకీయాలు ఉన్నారు, అన్ని రంగాల్లో కూడా ఉన్నారు నా స్నేహితులు. ఇవాళ అటువంటి చేతుల్ని ఒకవేళ నేను చదువుకుంటే నేను వచ్చిన ఆపేసి నేనంతా సినిమాలోకి వెళ్ళిపోయినా వీళ్ళందరితో కూడా నాకు ఈ స్నేహం కానీ ఈ సత్సంబంధం కానీ నాకు దొరికింది కాదు. సో అటువంటిది వాళ్ళ నాడు మా తండ్రి గారు నన్ను తారక రామారావు గారు ఇక్కడ ఎన్నో పాఠశాలలు ఇవన్నీ కూడా చాలా మంది వాటి దుష్ఫలితాలు కూడా చూస్తున్నాం. ఏం జరుగుతుందో వాటి సరిగ్గా వాడుకోవాలి బట్టి అదే మేము చెప్పింది అక్కడ అలాగే అరుణాచలాన్ని అనుబంధం అయితేనేమి లేకపోతే గుర్తొచ్చి బయటచ్చు ప్రతినిధిగా హిందూ ప్రతినిధిగా మరి అవసరం ఎలా అయితే తీసుకుంటూ వెళ్తాము అలాగే ఆ నేపథ్యంలో సినిమా తీయడం ఇలా ఎన్ని సందేశాలు చిత్రాలు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అంటే నిద్రపోతున్నప్పుడు కానీ ఎలా నిద్రపోతున్న నిద్రపోతున్నప్పుడు కలిగి కదా సమాజాన్ని మేల్కొల్పే కదా. రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సురుకు తగలాలి, కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోవాలి, లేదంటే హామీలు అమలు చేయకున్నా నన్ను గెలిపించారు అని ఇంకేం పనులు చేయడు, రూపాయి ఇవ్వడు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు. లేకపోతే రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను మహాలక్ష్మి ఎగ్గొట్టినా, 6 గ్యారెంటీలు ఎగ్గొట్టినా, అవ్వ తాతలకు పెన్షన్ ఇయ్యకపోయినా, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినా నాకే ఓటేసిండు అనడా? మరి రేపు ఇవన్నీ ఆగాలంటే అవ్వ తాతలకు 4000 పెన్షన్ రావాలన్నా, మా అక్క చెల్లెలకు మహాలక్ష్మి రావాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా, నిరుద్యోగ భృతి దక్కాలన్నా, విద్యార్థి భరోసా కార్డు రావాలన్నా, హైడ్రా ఆగాలన్నా మన బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. మాగంటి సునీత గారు గెలవాల్సిన అవసరం. రేవంత్ రెడ్డి తీరుపై చర్చల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. ఎర్రశేఖర్ ను కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తున్నాడన్న వార్తలపై స్పందించిన అనిరుద్ రెడ్డి, సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని చంపిన చరిత్ర ఎర్రశేఖర్ది. రేపు ఎమ్మెల్యే పదవి కోసం నన్ను కూడా చంపొచ్చు. పార్టీకి మోసం చేసి మూటలు తీసుకుని వెళ్లిన వారికి మళ్లీ ఎంట్రీ లేదు. అనిరుద్ రెడ్డి పదవి కోసము నన్ను కూడా చంపొచ్చు అంటే నేను జెడ్ కేటగిరీ అడగాలా? మా పీసీసీ ప్రెసిడెంట్ సీఎం గారిని పోయి జెడ్ కేటగిరీ అడగాలా? ఇలాంటి వాళ్ళ కోసం అలాంటి ఏవి జరగవు. సీఎం గారు కానీ పీసీసీ ప్రెసిడెంట్ క్లారిటీతో ఉన్నారు. పార్టీని మోసం చేసి పోయిన వాళ్ళు, సంచులు తీసుకొని పోయిన వాళ్ళు, ఇక్కడ అక్కడ తీసుకున్న వాళ్ళకి చోటు లేదు. అది కూడా జడ్చర్లలో ఉన్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆల్రెడీ వేరే కాన్స్టిట్యున్సీలు కూడా కానీ, నారాయణపేట కానీ, దేవరకద్ర కానీ, మిడ్జిల్ కానీ, మేమ్నర్ కానీ ఎవరైతే మోసం చేసి పోయి మమ్మల్ని అందరిని ఓడగొట్టాలని తిరిగిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తారంటే ఈ 5 ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ ఒప్పుకునే పరిస్థితి లేదు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నూతన వధువరుడు నార్ని నితిన్ దంపతులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. రాహుల్ ఓటు చోరీ వ్యాఖ్యలపై పిల్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేడు, ఒక్క ముస్లిం ఎమ్మెల్సీ లేడు కేటీఆర్. చదువులో రాణిస్తేనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు బాలకృష్ణ. తిరుమల శ్రీవారి సేవలో సినీ నటుడు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.